Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. రచన ఇంకొకటి ఏంటంటే ఈ అంకిత అనే అమ్మాయి బాయ్గా ఉన్నప్పుడు కూడా భలే హ్యాండ్సమ్గా ఉంది. అసలు ఎన్ని సర్జరీస్ తర్వాత ఇలా ఇంత అందమైన బొమ్మలా తయారైందో ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో కింద కామెంట్ చూశాను. ఆ అమ్మాయిని సైడ్ నుంచి చూస్తే తన హెయిర్ మగవాళ్ళలాగా అనిపిస్తోంది అలాగా అని చెప్పేసి ఒక కామెంట్. అంటే నేను జస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంతకీ ట్రాన్స్జెండర్స్ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేయించుకుంటారా? అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఒకటి ఉంది, హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. వేరే ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ స్కిన్ ఎక్కడ పెడితే అది పెరుగుతుంది. ఎందుకంటే మామూలుగానే బాల్డ్ హెడ్నెస్ ఇదంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, జెనెటిక్ డిజార్డర్ వల్ల వస్తుంది, కాబట్టి అది అవుతుంది. సో అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే ఆ హెయిర్ పెరగటానికి చేయించుకుంటున్నారు, పెరుగుతుంది కూడా హెయిర్ అలాగా. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే బాయ్గా కూడా అసలు యాక్చువల్గా నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే ఒక్కసారి యూ వోంట్ బిలీవ్, నేను బాయ్గా ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలు ఎంటపడ్డా. యా దట్స్ ట్రూ. అంటే నాకు ఆ భావన లేదు, నేను బాయ్ అని ఎప్పుడు అనుకోలేదు. నేను నన్ను మగపిల్లడిగా పెంచినా కూడా నన్ను నేను బాయ్ ఎప్పుడు అనుకోలేదు, అమ్మాయి అనుకున్నాను. అమ్మాయిలతోనే మాట్లాడాను, అమ్మాయిలు పక్కనే కూర్చున్నాను క్లాస్లో కూడా, ఈవెన్ కాలేజ్లో కూడా. బట్ సోకాల్డ్ మగ సమూహం ఏదైతే ఉందో ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు నన్ను హెరాస్ టీజ్ చేసేవాళ్ళు ఏంటంటే అదిగో నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది, వాళ్ళ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అంటే దట్స్ ఓకే. అంటే వీళ్ళు ఇలా అంటోళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఇగ్నోర్ చేసేదాన్ని. వాళ్ళు కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు, నేను కూడా సీరియస్. ఇవన్నీ ఒక పక్కన ఉంటే కొంతమంది అమ్మాయిలు ఎక్కడ లవ్ లెటర్ తీసుకొని వచ్చేసినప్పుడు నేను ఓ వా ఇది కదా అసలు నిజంగా. అంటే నీలో నా హక్కు అంటే నీకు ఎట్టి యాంగిల్లో కూడా అమ్మాయి కనపడలేదు అనమాట, అమ్మాయి మనసు నీకు కనపడలేదు అనమాట అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వేసాను. థింగ్ ఏంటంటే యా సో కాల్డ్ హ్యాండ్సమ్ మెన్ ఏదైతే ఉన్నారో, అంటే ఇది నేను మళ్ళీ ఇది ప్రమాణంగా చెప్పట్లా, స్టాండర్డ్గా చెప్పట్లా. వాళ్ళు ట్రాన్సిషన్ అయినప్పుడు ఖచ్చితంగా బ్యూటిఫుల్ విమెన్గానే అవుతారు వాళ్ళు. అంటే బ్యూటిఫుల్ విమెన్ మనం చూసాము అంటే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్సమ్ మ్యాన్ లాగా, ట్రాన్స్ వాళ్ళు నేను చెప్పేది. అలాగే హ్యాండ్సమ్ మ్యాన్ ట్రాన్స్ మ్యాన్ ఉన్నాడు అంటే వాళ్ళు ఉమెన్గా కూడా బ్యూటిఫుల్గానే ఉంటారు. అంటే సో కాల్డ్ స్టీరియో టైపింగ్ బ్యూటీ అనేది ఇద్దరిది. బట్ నాకు తెలిసి బ్యూటీ అనేది మనసుకు సంబంధించిన విషయం. సో నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నాకన్నా హ్యాండ్సమే ఉంటారు. బట్ నాకు వింత అనిపిస్తుంది ఏంటంటే ఈయన ఎలా నన్ను ప్రేమించాడు అసలు అనేది. సో నన్ను నేను ఎప్పుడు బ్యూటీగా ఉన్నానని ఎప్పుడు అనుకోను, ఏ డిమార్క్లో కూడా, ఏ యాంగిల్లో కూడా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏమంటాడు, నా కళ్ళకు నువ్వు కనపడ్డావు బ్యూటిఫుల్ గా, అంతే. బట్ యు హావ్ ఎ బ్యూటిఫుల్ సోల్, యు హావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. యా సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అంటాడు అనమాట, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ ఐ కనెక్ట్ దట్ విత్ మై మదర్. యాక్చువల్లీ నీ దగ్గర ఉన్న మదర్లీ లవ్ ఏదైతే ఉందో యూ వోంట్ బిలీవ్, ఆయన నా దగ్గరకు రాగానే హీ విల్ గో టు స్లీప్. అంటే నేను చాలాసార్లు అడిగాను, ఇక్కడ ఒళ్ళు పడుకొని తలపెట్టి పడుకున్నప్పుడు చాలాసార్లు నేను డిస్టర్బ్ చేయను అనమాట తను. అంటే ఎందుకు ఇలా అంటే ఆ మదర్లీ ఫీలింగ్, ఆ హోమ్లీ ఫీలింగ్, ఆ పీస్ఫుల్నెస్ నీ దగ్గర ఉంది అని. సో దాట్ మేక్ హిమ్ లవ్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే సర్జరీసు, బ్యూటిఫికేషను ఏదైతే స్టీరియోటైప్ వరల్డ్ మనకి నిర్ణయించిందో, దట్స్ నాట్ అకార్డింగ్ టు ట్రాన్స్ పీపుల్ ఈజ్ నాట్ లవ్. ద ట్రూ లవ్ ఫర్ ద ట్రాన్స్ పీపుల్ కానీ ఎల్జిబిటీ వాళ్ళకి కానీ ఏంటంటే ద హార్ట్లో ఉన్న లవ్, యాక్చువల్లీ ద ఎఫెక్షన్, ద కన్సోలింగ్, ఆ ప్రేమ, లవ్, ఆప్యాయత అనేది అది ట్రూ లవ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ద అవుటర్ థింగ్ వాట్ యూ లుక్. యా మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం మనం అంకిత రాజ్కి సంబంధించి. అంకిత వంటి స్ట్రాంగ్ పర్సనాలిటీని చూడడం, తనతో ఉండడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పారు మీరు. ఈ అంకిత ఇలా సర్జరీస్ చేయించుకుంటుంది కదా, అంటే రాజు తనని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే ఇలా చేయించుకుంటుంది అంటారు. అంటే తనని తాను ఇంకా బ్యూటిఫుల్గా చూసుకోవాలి, తను వెళ్ళిపోతే ఏంటి నేను ఇంకా బాగున్నాను అనేది తనకి మెసేజ్ పంపించాలనుకుంటుంది అంటారు. ఆ మెసేజ్ రాజ్కి కాదు, మనకు కూడా అనిపిస్తుంది కదా. మనకు కూడా అంటే మీరు అనేసారు ఇప్పుడు, అంటే ఈ అమ్మాయి ఇంకా బ్యూటిఫికేషన్ ఎందుకు అని, అంటే ఈ అమ్మాయి బ్యూటీలో తక్కువైందా అందుకని వదిలేశాడా అనేది ఒక అనుమానం వస్తుంది అందరికీ యాక్చువల్గా, తన ప్రేక్షకులకి, తన ఫాలోవర్స్కి అది కానీ. బట్ అది కాకుండా పోవచ్చు. అంటే దాని రీజన్ ఏంటో అంకితకి తెలుసు. బట్ తన అందంగా లేదనేది మాత్రం రాజు వదిలేసాడనైతే నేను అనుకోను. దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్, దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఆల్సో అండ్ సోల్స్ ఆల్సో. మెయిన్లీ మీరు అన్నట్టు దే బోత్ ఆర్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్గా. సో ఆ కారణంగా వదిలేసాడనైతే నేను అనుకోను. ఆ కారణం చేత తను సర్జరీస్ చేయించిందని కూడా నేను అనుకోను. సర్జరీస్ అనేది ఒక డిమాండ్ లాగా వస్తుంది. సో ఒక స్పెషల్ సిట్యుయేషన్ నేను ఏం చెప్తాను అంటే, ట్రాన్స్ వ్యక్తుల విషయంలో సమాజానికి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వివక్షత
వివక్షత ట్రాన్స్ప్లాంట్లు చేస్తారు, లేదా రిజెక్ట్ చేస్తారు. నువ్వు కాదు, నువ్వు పనికి రావు, నువ్వు లేవు అనేది ఏదైతే రిజెక్షన్ వస్తుందో, రిజెక్షన్ వచ్చినప్పుడు అది జెండర్ డిస్ఫోరియాని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎలా ఎక్కువ చేస్తుంది ఏంటంటే అన్నీ ఆలోచిస్తాం మామూలుగా. అంటే రిజెక్షన్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. అందరూ ప్రేమలో ప్రేమిస్తారు, లేకపోతే విడిగా ఉండాలని నిర్ణయించుకుంటారు, విడిపోతారు, భార్యాభర్తలు కూడా విడిపోతారు. అప్పుడు అది రిజెక్షన్. యాక్చువల్గా ఎలాంటి రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో కూడా రిజెక్షన్ ఉంటుంది, అవుతుంది. బట్ రిజెక్షన్లో వచ్చే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది కొన్ని రీజనింగ్ చేసుకుంటాం లోపల. ఆ రీజనింగ్లో నేనేమైనా తక్కువ ఉన్నానా తనకన్నా, తన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదా నేను అనేది కూడా హిట్ అవుతుంది. బట్ ట్రాన్స్ వాళ్ళల్లో ఒకటి హిట్ అయ్యేది ఏంటి అంటే, నేను బ్యూటీగా లేనా, నేను అమ్మాయిలా లేనా, ఒకళ్ళు ట్రాన్స్ మహిళలు అయితే నేను అబ్బాయిలా లేనా, ఇదేమన్నా కొరత అనేది ఉండొచ్చు. అది అందరికీ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఏదైతే లవ్ ఉందో, ఎవ్రీవన్ విల్ మిస్ దేర్ ఫస్ట్ లవ్, ఐ ఆల్సో మిస్ మై ఫస్ట్ లవ్. అప్పుడు నాకు డిస్ఫోరియా ఎప్పుడు కూడా పర్సనల్ లెవెల్లో లేదు. అందుకే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, సోషల్ లెవెల్లో ఉంది కానీ పర్సనల్ లెవెల్లో లేదు. అంటే నేను తక్కువ ఆడదాన్ని అనే భావన ఎప్పుడు నన్ను హిట్ చేయలేదు. సో అందుకని సర్జరీస్ అనేదానివి అవసరం పడలేదు నాకు ఎక్కువ మ్యాక్సిమం. మీరు అన్నాక బ్యూటిఫుల్ సోల్ అన్నప్పుడు దాన్ని నేను హైలైట్ చేసుకున్నా, దాన్ని ఎన్హాన్స్ చేశాను. ఇప్పుడు స్ట్రాంగ్ విమెన్ టు దాన్ని ఎన్హాన్స్ చేసుకుని ఐ ఎగ్జిబిట్ దట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దట్ యాక్చువల్లీ ఇన్ ద సొసైటీ. సో దట్ మేక్ మీ టు ఫీల్ దట్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా. అలా అనుకున్నప్పుడు నాకు సర్జరీస్ అవసరం పడలేదు. బట్ ఈ విషయంలో ఎప్పుడైతే డౌన్ ఫీల్ అవుతారో ట్రాన్స్ ఉమెన్ కానీ వాళ్ళని ఖచ్చితంగా జెండర్ డిస్ఫోరియా హిట్ చేస్తుంది. నేను తక్కువ ఉమెన్నా మెన్నా. బట్ ఈ అమ్మాయి చెప్పేంతవరకు మనకు తెలీదు. అది కారణం అని నేను అనను. బట్ మామూలుగానే ట్రాన్స్జెండర్ వాళ్ళకి నేను చెప్తున్నానంటే, అది మీరు తక్కువ మహిళనా, తక్కువ పురుషుడా అనేది మాత్రం ఆ క్లేశం, ఆ స్పర్ధ అయితే ఖచ్చితంగా వస్తుంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో నేను చెప్తున్నాను అనమాట. అంకితా రాజ్ కపుల్ కి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమెకి డబ్బు కావాలి, అతనికి సుఖం కావాలి అని. నేను ఆ అమ్మాయిని గమనిస్తున్నంత వరకు, అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ చూడడమే, నాకేం పర్సనల్ గా తెలియదు కానీ, అయితే తను చాలా కష్టపడింది. దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మకి ఇల్లు కట్టింది. సొంత ఊళ్ళో తనకంటూ ఒక ఇమేజ్ని పెంచుకుంది. చిట్టీలు వేసుకొని డబ్బులు దాచుకున్నాననే మాట చెప్పింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది తను ఎంత జాగ్రత్త పరురాలో. డబ్బులు కావాలి అని మరి ఎందుకు వచ్చిందో నాకు అది తెలియదు. ఇటు చూస్తే అతనికి సుఖం కావాలి. అంకితారాజ్తో తక్కువైన సుఖం ఏంటి మనకి తెలియదు. అది మాత్రం అంటే ఆమెతో ఇలా ఉంటుంది మ్యారిటల్ లైఫ్ అని అతనికి తెలుసు కదా. అయినా సరే ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి రీజన్స్ అనేవి బయటకు వచ్చాయి విడిపోవడానికి? అంటే ఇది సమాజం సృష్టించింది, వాళ్ళు అన్నది కాదు. ప్లీజ్ నేను అది మళ్ళీ ఏంటంటే ఎక్కడ వాళ్ళు అంకిత చెప్పలేదు, రాజు కూడా చెప్పలేదు. యాక్చువల్గా నేను అంటే ఇది 2వ 3వ ఇంటర్వ్యూ అంకిత రాజ్ గురించి చాలామంది అన్నా నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని. నేను రావటం కూడా ఏంటంటే వాళ్ళు పర్సనల్ స్పేస్ని మీడియా ఆక్యుపై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ చుట్టూ కొన్ని ఊహాగానాలు, కొన్ని స్టీరియో టైపింగ్స్కి డెవలప్ అవుతాయి. మనకి ఇంతకుముందు వచ్చిన వీడియో రెస్పాన్స్ని నేను బేస్ చేసుకుని అంటున్నాను ఏంటంటే, దీని చుట్టూ ఒక హెల్తీ డైలాగ్ సృష్టించడం మన రెస్పాన్సిబిలిటీ. బీయింగ్ ఏ హోస్ట్ యూ కానీ, బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ రిప్రజెంటేటివ్ నేను కానీ, ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ నెగిటివ్ స్టీరియో టైపింగ్ని ఆపాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం చేస్తున్న ప్రయత్నం. వెరీ గుడ్. ఎందుకంటానంటే అతడికి సుఖం కావాలనేది తను ఎప్పుడు అనలేదు. నేను సుఖపడలేదు అంకితతో ఎప్పుడు అనలేదు. ఎప్పుడు అనలేదు. ఆమెకు డబ్బు కావాలని, ఆమె డబ్బు అంటే ఆమె సంపాదించింది చూపించుకుంది. యాక్చువల్గా అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, సంపాదించలేని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆమెకున్నది పర్సనల్ లైఫ్ పబ్లిక్గా సోషల్గా చూపించుకుంది. వెరీ గుడ్. అంటే నేనేమంటానంటే అది 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఆడవాళ్ళకి ఏదైతే మగవాళ్ళకి ఉందో వెసులుబాటు సంపాదించేది కానీ హక్కు కానీ అది ట్రాన్స్ వాళ్ళకి కూడా ఉండాలి. అండ్ ఇఫ్ షీ హ్యాస్ డన్ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్గా నన్ను అడిగితే అది పబ్లిక్గా చూపించింది, దట్స్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ఈ అబ్బాయికి సుఖం లేదు, ఈ అమ్మాయికి డబ్బు ఇంకా కావాలి అని దాంట్లో ఏదైతే జనరలైజేషన్ ఉందో, జడ్జిమెంట్ ఉందో, ఐ విల్ నెవర్ బై ఇట్. లైక్ నన్ను దాన్ని ఒప్పుకోను. ఆ అమ్మాయి ఇంకా డబ్బు సంపాదించాలనుకుంటే షీఈ్ వెల్ అండ్ గుడ్, షీ కెన్ గో అండ్ షీ కెన్ ఎర్న్ మనీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఆమె సంపాదించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లెట్ హర్ డూ దట్.